అందరికీ నమస్కారం. ఈ వీడియోలో భూమి మీద సమస్త జంతుజాలము అంటే పక్షులు, జంతువులు, చెట్లు, పుట్లు ఏ విధంగా ఉద్భవించినాయో సనాతన గ్రంథాల ఆధారంగా రెఫరెన్సులతో సహా వివరంగా తెలుసుకుందాం. రామాయణం ఆధారంగా ఈ భూమి మీద సమస్త జంతుజాలం ఏ విధంగా ఏర్పడిందో ఆల్రెడీ ఒక వీడియో మన ఛానల్లో ఉంది. ఆ వీడియో ఎవరన్నా చూడాలనుకుంటే పైన ఒక లింక్ కనిపిస్తుంది చూడండి, ఆ లింక్ని క్లిక్ చేసి వీడియో చూడొచ్చు. అలాగే ఉపనిషత్తుల ఆధారంగా ఈ భూమి మీద జంతుజాలం ఏ విధంగా ఉద్భవించిందో కూడా ఒక వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఆ వీడియో కనుక చూడాలనుకుంటే పైన మరొక లింక్ కనిపిస్తుంది చూడండి, ఆ లింక్ని క్లిక్ చేసి వీడియో చూడొచ్చు. ఇక ఈ వీడియోలో భాగవతం ఆధారంగా సమస్త జంతుజాలం ఏ విధంగా ఉద్భవించిందో తెలుసుకుందాం. అదేంటి, ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క రకంగా సృష్టి జరిగిందా అని అంటే అవును, ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క రకంగా సృష్టి గురించి రాయబడి ఉన్నది. ఇక పోతన భాగవతం ప్రకారం ఈ భూమి మీద జంతుజాలం ఏ విధంగా ఏర్పడిందో ఇప్పుడు రెఫరెన్సులతో సహా తెలుసుకుందాం. ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతము. ఈ గ్రంథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముద్రించడం జరిగింది కాబట్టి ఇది ఒక ప్రామాణిక గ్రంథం. ఈ పోతన భాగవతంలో 6వ స్కందంలో 256, 257 పద్యాలు చూద్దాం. ఇక్కడ మీకు 256, 257 పద్యాలు కనిపిస్తున్నాయి చూడండి. ముందుగా 256వ పద్యం యొక్క తాత్పర్యం చూసినట్లయితే అదితి, దితి, కాష్ట, ధనువు, అరిష్ట, తామ్ర, క్రోధవశ, సురస, సురభి, ముని, తిమి, ఇల, శరమ అనే 13 కశ్యప ప్రజాపతి భార్యలు. వీరి సంతానంతోనే ముల్లోకాలు నిండిపోయాయి. ఇక్కడ కశ్యప ప్రజాపతి అని ఒక ఆయన ఉన్నాడంటండి. ఆయనకి 13 మంది భార్యలు ఉన్నారంట. ఇక 257వ పద్యం యొక్క తాత్పర్యం చూసినట్లయితే వీరిలో తిమికి తిమింగలాలు మొదలైన జలచరాలు జన్మించాయి. శరమకు సునకాలు పుట్టాయి. సురభికి గోవులు ఉద్భవించాయి. తామ్రకు డేగలు, గద్దలు జనించాయి. ముని అనే ఆమెకు అప్సరసులు ఆవిర్భవించారు. ఇలా వృక్షాలను ప్రసవించింది. క్రోధవశకు భయంకరమైన సర్పాలు జనించాయి. సురస యతుదానులను కన్నది. అరిష్టకు గంధర్వులు జనించారు. ధనువు అనే ఆమెకు బలాఢ్యుడైన దానవులు 18 మంది పుట్టారు. వారి పేర్లు, వంశాలు విను. అదండి సంగతి. ఈ కశ్యప ప్రజాపతి భార్యలు ఎవరైతే ఉన్నారో వారిలో తిమి అనే ఆవిడికి చేపలు పుట్టినాయంట. శరమ అనే ఆవిడికి కుక్కలు పుట్టినాయంట. సురభి అనే ఆవిడికి గోవులు పుట్టినాయంట. తామ్ర అనే ఆవిడికి డేగలో, గద్దలో పుట్టినాయంట. ఇక ఇలా అనే ఆవిడికి ఏకంగా చెట్లు పుట్టినాయంట. క్రోధ అనే ఆవిడికి భయంకరమైన పాములు పుట్టినాయంట. చూసారా సైన్స్? ఈ సైన్స్ విషయాలు గనక మన స్కూల్ సిలబస్లో పెడితే ఒక్కొక్కడు ఒక్కొక్క గొప్ప గొప్ప సైంటిస్ట్ అయ్యి మనకి అనేక నోబెల్ ప్రైజులు, భారతరత్నలు తీసుకొస్తారనమాట. స్త్రీ గర్భం ఎంత ఉంటుందండి, అసలు వాళ్ళ యోని ఎంత ఉంటుంది, వాటిల్లో నుంచి చెట్లు, పొట్లు, పాములు, పక్షులు, జంతువులు పుట్టినాయంట. కడుపుకి అన్నం తినేవాడు ఎవడైనా సరే దీన్ని నమ్ముతాడా? ఈ గ్రంథాలు రాసిన వాళ్ళు ఫుల్లుగా నాటుసారా తాగి, అదేనండి సోమరసం, ఎవడిష్టం వచ్చినట్లు వాళ్ళు రాసేశారు. ఈ అమాయక హిందువులేమో పాపం గ్రంథాలు చదవరు. బేపనోళ్ళు ఏది చెబితే అదే నిజమని గొర్రెల్లాగా నమ్మి మోసపోతున్నారనమాట. ఒక్క భాగవతంలోనే కాదు, సనాతన గ్రంథాలన్నింటిలో కూడా ఇలాంటి పిట్ట కథలే ఉంటాయి. కాబట్టి మిత్రులారా, ఈ పిట్ట కథల భాగవతాన్ని పక్కన పెట్టి బైబిల్ గ్రంథాన్ని చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. ధన్యవాదాలు.